మనం ఊప్స్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో దీంట్లో క్లాసెస్ గురించి డిస్కస్ చేసినాం. దాని తర్వాత ఆబ్జెక్ట్ అంటే ఏంటిది, దాన్ని ఎట్లా క్రియేట్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేయడం జరిగింది గత వీడియోలలో. సో ఇప్పుడు మనము ఈరోజు పాలిమార్ఫిజం అంటే ఏంటిది, దానికి సంబంధించి మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం, దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. పాలిమార్ఫిజం అంటే ఏంటంటే, పాలిమార్ఫిజం ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్ డిపెండింగ్ ఆన్ ది కంటెక్స్ట్ ఆర్ సిచ్యువేషన్ అనమాట. సో కంటెక్స్ట్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి అది ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే డిఫరెంట్ యాక్షన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం డిస్కస్ చేసినప్పుడు, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇంట్రడక్షన్ చేసినప్పుడు మనం దీని గురించి ఒక నార్మల్ ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి ఇప్పుడు దాన్ని నేను రిపీట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము డ్రింకింగ్ చేస్తున్నాం అనుకుందాం. డ్రింకింగ్ అనేటటువంటి ఆపరేషన్ చేస్తున్నాం. డ్రింకింగ్ అనే ఆపరేషన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టీ తాగుతున్నాను అనుకోండి. టీ తాగుతుంటే నేను ఏం చేస్తా, మెల్లమెల్లగా తాగటం జరుగుతుంది. స్లోగా సిప్ బై సిప్ నేను సిప్ బై సిప్ తాగుతుంటా మెల్లగా. సో ఇది సేమ్ ఇదే డ్రింకింగ్ ఆపరేషన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచినీళ్ళు తాగుతున్నాను అనుకోండి. వాటర్ ఎక్కడ, బయట ప్లేస్లో, ఓకే, అవుట్ సైడ్, అదే పబ్లిక్ ప్లేస్లో మనం బయటకు వెళ్ళినప్పుడు వాటర్ తాగుతున్నాం అనుకోండి. సో ఇప్పుడు నేను ఈ వాటర్ ఎట్లా తాగుతా, ఎత్తిపోసుకొని తాగుతా, అంతే కదా. ఎత్తిపోసుకొని తాగుతుంటా అండ్ స్పీడ్గా తాగుతా మామూలుగా, ఓకే. సో అంటే ఇప్పుడు టీ అయితేనేమో స్లోగా తాగుతావు, సిప్ బై సిప్ తాగుతాం. బట్ సేమ్ అదే డ్రింకింగ్ను నేను ఒకవేళ ఇక్కడ నేను తాగేది మంచినీళ్ళు అయితే అది కూడా మళ్ళీ బయట ప్లేస్లో, పబ్లిక్ ప్లేస్లో అయితే ఎత్తిపోసుకొని తాగుతాం, ఆ గ్లాస్ను నోరు పెట్టుకొని తాగును, అట్లా స్పీడ్గా తాగుతాం. సేమ్ ఇదే డ్రింకింగ్ని నేను ఒకవేళ ఇంట్లో అనుకోండి, డ్రింకింగ్ వాటరు అదే మంచినీళ్ళు ఒకవేళ ఇంట్లో తాగిన అనుకోండి, ఇంట్లో అయితే ఏం చేస్తాం మనము, నోరు పెట్టి తాగుతాం, నోరు పెట్టుకొని తాగుతాం, అది కూడా స్పీడ్గానే తాగుతాం, ఓకే. నెక్స్ట్ వీలైతే కూర్చొని కూడా తాగుతాం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం చేసేటటువంటి ఆపరేషన్ ఒకటే డ్రింకింగ్, బట్ డిపెండ్స్ అపాన్ ది కంటెక్స్ట్ ఆర్ మనం తాగేది సిచ్యువేషన్ని బట్టి, అది ఇంట్లోనా బయటనా, మంచినీళ్ళు తాగుతున్నామా, టీ తాగుతున్నామా, లేకపోతే కూల్ డ్రింక్ తాగుతున్నామా అనే దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం, రకరకాల విధాలుగా తాగటం జరుగుతుంది అనమాట, ఓకే. సో ఇదే అనమాట. సో ఆబ్జెక్ట్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ యాక్షన్స్ డిపెండింగ్ ఆన్ ది కంటెక్స్ట్ ఆర్ సిచ్యువేషన్. సేమ్ ఆపరేషనే కానీ అది ఏం చేస్తుంది, కంటెక్స్ట్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి అది డిఫరెంట్గా మనం చేయడం జరుగుతుంది అనమాట. ఇదే సింపుల్గా పాలిమార్ఫిజం అంటే, ఓకే. సో మీకు సింపుల్గా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఒకటే ఆపరేషన్ డిపెండ్స్ అపాన్ ది డేటా, మనం ఉన్నటువంటి మనం సిచ్యువేషన్ని బట్టి, డేటాని బట్టి అది ఏమవుతుంది అంటే మనం డిఫరెంట్గా చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ పాలిమార్ఫిజం అనేది మనకు జావా లాంగ్వేజ్లో 2 టైప్స్ ఉన్నాయి. సో అదేంటంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం అనమాట. సో కమింగ్ టు ది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం ఈజ్ అచీవ్డ్ బై మెథడ్ ఓవర్లోడింగ్. వేర్ మల్టిపుల్ మెథడ్స్ హ్యావ్ ది సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. సో ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా ఈ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అనేది మనకు పాసిబుల్ అవుతుంది జావా లాంగ్వేజ్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే మల్టిపుల్ మెథడ్స్ హ్యావ్ ది సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. మల్టిపుల్ మెథడ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఇది ఒక మెథడు, ఇది ఒక మెథడు, ఇది ఒక మెథడ్, మల్టిపుల్ మెథడ్స్. ఇక్కడ 3 మెథడ్స్ ఉన్నాయి. ఇందులో నేమ్ చూడండి, ఇది డ్రింకింగ్, ఇది డ్రింకింగ్, ఇది డ్రింకింగ్. అంటే సేమ్ నేమ్ ఉంటుంది, మెథడ్ నేమ్ సేమ్ నేమ్ బట్ డిఫరెంట్ పారామీటర్స్. డిఫరెంట్ పారామీటర్స్ అంటే చూడండి, ఇక్కడ మనం ఈ డ్రింకింగ్ ఈ మెథడ్కి మనం టీ అనే పారామీటర్ని తీసుకుంటున్నాం. సేమ్ అదే డ్రింకింగ్ అనే మెథడ్కి ఇక్కడ ఏం చేస్తున్నాం, వాటర్ అనే పారామీటర్, అంటే ఇది అవుట్ సైడ్ అనేటటువంటిది, వాటర్ అవుట్ సైడ్ అనే పారామీటర్ తీసుకోవడం జరుగుతుంది. సేమ్ అదే డ్రింకింగ్ మెథడ్కి వాటర్ అండ్ అది ఇంట్లో తీసుకుంటున్నాం. సో డిఫరెంట్ పారామీటర్స్కి మనము డిఫరెంట్ అయినటువంటి బాడీ రాయడం జరుగుతుంది. ఒక్కోసారి సిమిలర్ టైప్ ఆఫ్ బాడీ కూడా రాస్తుంటాం, బట్ పారామీటర్స్ ఏమవుతుంది ఇక్కడ డిఫరెంట్ ఉంది, బట్ మెథడ్ నేమ్ ఏంది సేమ్ అనమాట. సో మెథడ్ నేమ్ సేమ్ ఉండి పారామీటర్ లిస్ట్ డిఫరెంట్గా ఉండే విధంగా మనం మెథడ్స్ రాస్తే దాన్ని ఏమంటామంటే మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటాం. సో బై యూజింగ్ దిస్ మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ వీఆర్ అచీవింగ్ ది కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అనమాట. నెక్స్ట్ ఇంకొక టైప్ ఏంటిది, రన్ టైమ్ పాలిమార్ఫిజం. రన్ టైమ్ పాలిమార్ఫిజం ఈజ్ అచీవ్డ్ బై మెథడ్ ఓవర్ రైటింగ్.
వేర్ ఏ సబ్ క్లాస్ మెథడ్ ఓవర్ రైడ్స్ ఏ సూపర్ క్లాస్ మెథడ్. సో ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా రన్ టైమ్ పాలిమార్ఫిజం అనేది పాసిబుల్ అవుతుంది. దీంట్లో ఏంటంటే సబ్ క్లాస్ మెథడ్, సూపర్ క్లాస్ మెథడ్ అని వాడుతున్నారు. సో ఇంకా వీటి గురించి మనం డిస్కస్ చేయలేదు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ క్లాస్లో రన్ టైమ్ పాలిమార్ఫిజం గురించి మనం ఏమీ డిస్కస్ చేయట్లేదు. మనం ఇప్పుడు కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటే మెథడ్ ఓవర్లోడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. సో వెళ్దాం, ఇంకొంచెం డిస్కస్ చేద్దాం మెథడ్ ఓవర్లోడింగ్ గురించి. సో మెథడ్ ఓవర్లోడింగ్ ఇప్పుడు ఏమనుకున్నాం, సేమ్ నేమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ పారామీటర్స్ అనుకున్నాం కదా. సో అండ్ దిస్ వే వీ కెన్ పెర్ఫార్మ్ ది సేమ్ ఆర్ సిమిలర్ టాస్క్స్. అంటే ఇక్కడ ఒకే నేమ్ తోటి డిఫరెంట్ పారామీటర్స్ అప్లై చేసి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది మనం అచీవ్ చేస్తామని చెప్పినాం కదా. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఆర్ సిమిలర్ టాస్క్ విత్ డిఫరెంట్ ఇన్పుట్స్ వితౌట్ హ్యావింగ్ టు క్రియేట్ మల్టిపుల్ మెథడ్ నేమ్స్ మనకు ఇది పాసిబుల్ అవుతుంది అనమాట. అంటే మల్టిపుల్ మెథడ్ నేమ్స్ మనం ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, ఒకటే మెథడ్ నేమ్ రాస్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఒకటే మెథడ్ నేమ్ రాస్తున్నాం, మల్టిపుల్ మెథడ్స్ ఏం రాయట్లేదు. అండ్ ఇక్కడ కూడా ఈ లోపల కూడా ఏమవుతుంది, సేమ్ టైప్ ఆఫ్, అంటే ఇక్కడ కూడా తాగటమే, ఇది తాగటమే, ఇదే తాగటమే. ఇక్కడ స్పీడ్గా తాగుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పీడ్గా తాగుతున్నాం, ఇక్కడ కూడా స్పీడ్ తాగుతున్నాం. అండ్ ఇక్కడేమో మనం ఏం చేస్తాం, నోరుతో తాగుతున్నాం, ఇక్కడ ఎత్తిపోసుకొని తాగుతున్నాం. మనం బయట కాబట్టి ఒక్కోసారి నిలబడి తాగుతాం, ఇంట్లో అయితే ప్రశాంతంగా కూర్చొని తాగుతుంటాం. అంటే సిమిలర్ టాస్కే, తాగటమే అన్నిట్లో చేసేది. ఓకే, ఒక్కొక్కసారి సేమ్ టాస్కే అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి. సో అవన్నీ ఏం చేస్తామంటే సేమ్ నేమ్ తోటి మనకి ఇక్కడ పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఇది మెథడ్ ఓవర్లోడింగ్కి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఈ జావాలో మెథడ్ ఓవర్లోడింగ్కి సంబంధించి మనకు సింటాక్స్, మెథడ్స్ ఎట్లా తయారు చేస్తాం ఏందని చూస్తే ఇక్కడ చూడండి. సో మెథడ్ నేమ్ రాస్తాను, దాని తర్వాత పారామీటర్స్ లిస్ట్ ఉంటుంది. సో ఈ పారామీటర్ లిస్ట్ అనుగుణంగా మనం బాడీ రాయడం జరుగుతుంది అనమాట. సో ఒక మెథడ్ తయారు చేసిన సేమ్ ఇదే మెథడ్ నేమ్ తోటి మనం ఇంకొక మెథడ్ అదే నేమ్ తోటి ఇంకొక మెథడ్ తయారు చేస్తాము. బట్ ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్ పారామీటర్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి టైప్ 1, టైప్ 2 అనేటటువంటి, అంటే డిఫరెంట్ డేటా టైప్స్ తోటి పారామీటర్స్ తయారు చేసినాం. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ పారామీటర్స్ తోటి మనం ఏం చేస్తాము, పారామీటర్స్ తయారు చేయడం జరుగుతుంది అనమాట. మెథడ్స్ తయారు చేయడం జరుగుతుంది. సో ఇది మనకు సింటాక్స్ టు క్రియేట్ ది మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అనమాట. మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది బట్ పారామీటర్స్ లిస్ట్ డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇది సింటాక్స్. ఈ మెథడ్ ఓవర్లోడింగ్ని మనము జావాలో ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం 3 టైప్స్లో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట, ఈ మెథడ్ ఓవర్లోడింగ్ని. సో అందులో ఫస్ట్ది ఏంటంటే బై చేంజింగ్ ది నెంబర్ ఆఫ్ పారామీటర్స్. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో ఆ ఎగ్జాంపుల్ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఇది. సో ఇక్కడ మనం ఏం చేసినామంటే క్యాలిక్యులేటర్ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేస్తున్నాం, క్లాస్ క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్ అనేటటువంటి క్లాస్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. దీని లోపల మనం ఏం చేసినామంటే మెథడ్స్ రాసినాం. ఇక్కడ మనము వేరియబుల్స్ ఏమీ డిక్లేర్ చేయట్లేదు, అంటే ఒక క్లాస్ని వితౌట్ వేరియబుల్స్ ఓన్లీ మెథడ్స్ తోటి కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఓకే, కంపల్సరీగానే వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకే, సో ఇక్కడ మనం తయారు చేస్తున్నటువంటిది ఏంటంటే ఒక మెథడ్, అది ఏంటంటే ఇట్ ఈస్ రిటర్నింగ్ ది ఇంటీజర్, మెథడ్ నేమ్ సమ్. అండ్ ఇక్కడ అదేం చేస్తుంది, 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ ఇంటీజర్ వేరియబుల్, సెకండ్ పారామీటర్ కూడా ఇంటీజర్ వేరియబుల్, సమ్ అనేటటువంటి మెథడ్ నేమ్. దీంట్లో ఏం చేస్తున్నాం అంటే a ప్లస్ బీని యాడ్ చేస్తున్నాం. మనం ఇచ్చినటువంటి a, b పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. ఎడిషన్ ఆపరేషన్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ని మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం. ఇవి 2 ఇంటీజర్సే కాబట్టి వచ్చే వాల్యూ కూడా మనకు ఇంటీజర్ అవుతుంది. అది ఆ ఇంటీజర్ వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ ఇంటూ రాయడం జరిగింది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సేమ్ ఇదే నేమ్ తోటి నేను ఇంకొక మెథడ్ ఇక్కడ తయారు చేయడం జరిగింది అనమాట. ఓకే, సో అది కూడా సేమ్ ఇంటీజర్నే రిటర్న్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే 3 ఇంటీజర్ వేరియబుల్స్ని తీసుకుంటున్నాం మనం పారామీటర్స్గా, ఇంటూ ఏ, ఇంటూ బి, ఇంటూ సి. ఓకే, అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాం, a ప్లస్ బి ప్లస్ ఈ మూడింటిని యాడ్ చేస్తున్నాం. వచ్చేది కూడా ఇంటీజర్, ఇవి 3 ఇంటీజర్స్ కాబట్టి వచ్చేది ఇంటీజర్ అవుతుంది. ఆ వాల్యూ ఇంటీజర్ని మనం రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ ఇంటీజర్ చేసినాం. సో ఇక్కడ మనకు ఏంటిది, ఇక్కడ 3 ఫస్ట్ అయితే మనకు నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ 2 మెథడ్స్ని, ఇది సమ్, ఇది సమ్, బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకి ఏమున్నాయి, ఇవి 2 ఇంటీజర్సే, బట్ ఇక్కడ ఎన్నున్నాయి, 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంటీజర్సే, సేమ్ ఇవి ఇంటీజర్స్ పారామీటర్సే, ఇక్కడ ఇంటీజర్ పారామీటర్సే, బట్ ఇక్కడ ఏమో 2 ఉన్నాయి, ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి అనమాట. అంటే ఈ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పారామీటర్స్ డిఫరెంట్గా ఉండే విధంగా మనం ఏం చేయొచ్చు, సేమ్ నేమ్ తోటి మెథడ్స్ తయారు చేసుకోవచ్చు. సో ఇది మెథడ్ ఓవర్లోడింగ్ని మనం చేయడానికి ఒక పద్ధతి, 1 వే. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది సెకండ్, ఎట్లా మెథడ్ ఓవర్లోడింగ్ని అచీవ్ అవ్వచ్చు అంటే బై చేంజింగ్ ది డేటా టైప్ ఆఫ్ పారామీటర్స్. డేటా టైప్లో డిఫరెంట్ ఉండటం ద్వారా కూడా మనం మెథడ్ ఓవర్లోడింగ్ని అచీవ్ చేయొచ్చు. సో ఇప్పుడు అదేంటిది, డేటా టైప్లో డిఫరెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడ సమ్ అనేటటువంటిది మనకు 2 పారామీటర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ పారామీటర్స్ 2,
బట్ ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ది కూడా ఇంటీజర్. సేమ్ అదే నేమ్ తోటి మనం ఇప్పుడు ఇంకొకటి మెథడ్ తయారు చేస్తున్నాం, సమ్. ఓకే, ఇక్కడ కూడా రెండే ఉన్నాయి, ఇందులో కూడా డబుల్ ఏ డబుల్ బి. బట్ డేటా టైప్ ఉంది, ఇవి ఫస్ట్ది ఇంటీజర్, ఇక్కడ ఫస్ట్ది డబుల్, సెకండ్ది ఇంటీజర్, ఇక్కడ సెకండ్ది డబుల్. అంటే ఇది డేటా టైప్లో చేంజ్ ఉంది. నెంబర్ ఆఫ్ పారామీటర్స్ సేమ్, ఇక్కడ 2a, ఇక్కడ కూడా 2a, బట్ డేటా టైప్స్ చేంజ్ ఉన్నాయి అనమాట. సో డేటా టైప్స్ చేంజ్ అవ్వటం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, మెథడ్ ఓవర్లోడింగ్ని అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఏ ప్లస్ బి చేస్తున్నాం. ఇవేంటిది డబుల్ డేటా టైప్ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు డబుల్ డేటా టైపే వస్తుంది, అంటే పాయింట్లలో వస్తుంది వాల్యూ. దాన్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి డబుల్ డేటా టైప్ వాల్యూ రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం రిటర్న్ టైపు డబుల్ రాయటం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ చూడండి కోడ్ సేమ్ లెక్కనే ఉంది. ఇక్కడ రిటర్న్ ఏ ప్లస్ బి అంటున్నాం, ఇక్కడ రిటర్న్ ఏ ప్లస్ బి అని అంటున్నాం. కోడ్ చూడడానికి సేమ్ ఉంటున్నాయి, బట్ డేటా టైప్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి అనమాట ఇక్కడ. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, మెథడ్ ఓవర్లోడింగ్ని అచీవ్ చేయొచ్చు అనమాట. అంటే ఏంది డిఫరెంట్ డేటా టైప్స్ మనం వాడటం ద్వారా, మనం దీన్ని అచీవ్ చేయొచ్చు అనమాట. ఇది సెకండ్ వే. అండ్ థర్డ్ వే ఏంటిదే చూద్దాం. బై చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ యొక్క ఆర్డర్ని చేంజ్ చేయడం ద్వారా కూడా మనము మెథడ్ ఓవర్లోడింగ్ని అచీవ్ చేయొచ్చు. సో ఇప్పుడు అది ఎట్లనో చూద్దాం. ఇక్కడ చూడండి, సేమ్ సమ్ అనేటటువంటి మెథడే తయారు చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఏమో ఇంటీజర్ తీసుకున్నాం, సెకండ్ పారామీటర్ డబుల్ డేటా టైప్ తీసుకున్నాం. ఫస్ట్ పారామీటర్ ఇంటీజర్, సెకండ్ పారామీటర్ డబుల్ టైప్. సో కాబట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏని బీని ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఒక ఇంటీజర్ వాల్యూని ఒక డబుల్ డేటా టైప్ వాల్యూని మనం యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది, ఇంటీజర్ని డబుల్ డేటా టైప్ని మనం యాడ్ చేసినప్పుడు ఇంటీజర్ చిన్నది డబుల్ డేటా టైప్ పెద్దది. సో చిన్న డేటా టైప్ ఏమవుతుంది, పెద్ద డేటా టైప్లోకి అది కన్వర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ కూడా ఫస్ట్ డబుల్ డేటా టైప్లో కన్వర్ట్ అవుతుంది, బి ఆల్రెడీ డబుల్ డేటా టైప్. ఇవి రెండు యాడ్ అయితే మనకు వచ్చేది ఏంటంటే ఫైనల్గా డబుల్ డేటా టైప్. అంటే దీని యొక్క రిజల్ట్ డబుల్ డేటా టైప్. మనం డబుల్ డేటా టైప్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ డబుల్ అని రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది టైప్ కన్వర్షన్స్కి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, ప్రీవియస్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ కన్వర్షన్. ఇప్పుడు ఇది సమ్ అనేటటువంటిది, ఇక్కడ మనకి ఏమైంది, సమ్ అనేటటువంటి మెథడ్ ఫస్ట్దేమో ఇంటీజర్ టైప్, సెకండ్దేమో డబుల్ డేటా టైప్ తోటి ఒక మెథడ్ తయారు చేసినాం. సేమ్ అదే నేమ్ తోటి మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకొకటి, ఫస్ట్దేమో డబుల్ డేటా టైప్, సెకండ్ది ఇంటీజర్ డేటా టైప్. ఓకే, ఇక్కడ ఫస్ట్ది ఇంటీజర్, ఇక్కడ ఫస్ట్ది డబుల్ డేటా టైప్, ఇక్కడ సెకండ్ది డబుల్ డేటా టైప్, ఇక్కడ సెకండ్ది ఇంటీజర్ డేటా టైప్ అనమాట. సో అంటే ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ చేంజ్ చేసినాం మనం. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్ చేంజ్ చేయడం జరిగింది. ఆర్డర్ ఆఫ్ పారామీటర్ ఇక్కడ ఫస్ట్దేమో ఇంటీజరు, సెకండ్ది డబుల్, ఇక్కడ ఫస్ట్ది డబుల్, సెకండ్ది ఇంటీజరు. ఇట్లా కూడా మనం ఏం చేయొచ్చు, జస్ట్ ఇవి రెండే బట్ వాటి ఆర్డర్ చేంజ్ అయింది. ఇక్కడ ఫస్ట్ది ఇంటీజర్, ఇక్కడ సెకండ్ది ఇంటీజరు. ఓకే, సో ఈ విధంగా ఫస్ట్ది ఇంటీజరు, ఇక్కడ ఫస్ట్ది డబుల్, సెకండ్ది డబుల్, ఇక్కడ సెకండ్ది ఇంటీజర్. ఈ విధంగా ఆర్డర్ చేంజ్ చేయడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే మెథడ్ ఓవర్లోడింగ్ని అచీవ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని రకాలుగా మనం ఏం చేయొచ్చు అంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది చేయొచ్చు. సో ఇది మెథడ్ ఓవర్లోడింగ్ సంబంధించి మనం ఎట్లా మెథడ్స్ తయారు చేయొచ్చు అనేది. ఓకే, అయితే ఇక్కడ నేనేం చేసిన అంటే 1 2 3 4 5 మెథడ్స్ రాయటం జరిగింది. అయితే కంపల్సరీగా ఇన్ని మెథడ్స్ రాయాలా, ఇన్ని రకాలుగా రాయాలా అంటే అవసరం ఏం లేదు. మనకు ఒక మెథడ్ అవసరమైతే ఒకటి రాసుకుంటాం, 2 అయితే 2 రాసుకుంటాం, 3 అయితే 3 రాసుకుంటాం, 4 అయితే 4, 5 అయితే 5, 10 అవసరం పడితే 10 రాసుకుంటాం. సో ఈ 10ని కూడా మనం ఏం చేస్తాం, ఈ 3 వేస్లో మనం డిఫరెంట్ అనేది చూపించాలి. నెంబర్ ఆఫ్ పారామీటర్స్లో కానీ, డేటా టైప్ ఆఫ్ పారామీటర్స్లో కానీ, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్లో, ఈ 3 వేస్లో మనం ఏదో ఒక డిఫరెన్స్ చూపిస్తూ మనం 10 కాకపోతే 20 తయారు చేయొచ్చు, 100 తయారు చేయొచ్చు. ఎన్ని మెథడ్స్ అయినా మనకు అవసరాన్ని బట్టి మనం ఎన్నైనా తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది. సో ఇప్పుడు ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ క్లాస్ క్యాలిక్యులేటర్ అనేటటువంటి క్లాస్ని మనం తయారు చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ మెథడ్ ఓవర్లోడింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఇప్పుడు అనుకున్నాం కదా, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం మనము మెథడ్ ఓవర్లోడింగ్ ద్వారా అచీవ్ చేస్తాం స్టార్టింగ్లో అనుకున్నాం కదా. సో దీన్ని మనం కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అని ఎందుకంటామంటే, సో ద కంపైలర్ డిటర్మైన్స్ విచ్ మెథడ్ టు కాల్ బేస్డ్ ఆన్ ది నెంబర్ అండ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎట్ కంపైల్ టైం. మనం ప్రోగ్రాము కంపైల్ చేస్తున్నప్పుడే ఇందులో ఏ మెథడ్ని కాల్ చేయాలి ఏంటిది అనేది కంపైలర్ డిసైడ్ చేస్తుంది. సో ఇది ఎట్లనో మనం చూద్దాం. ఇప్పుడు మనం క్లాస్ క్యాలిక్యులేటర్ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేసినాం కదా. జనరల్గా క్లాస్ తయారు చేయడం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, మనం దాన్ని మెయిన్ మెథడ్ ఉన్నటువంటి ఇంకొక క్లాస్ తయారు చేస్తాం. సో ఈ క్లాస్ని మనం ఏమనుకుంటున్నాం, ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ 1 అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేస్తున్నాం. దీంట్లో మెయిన్ మెథడ్ తయారు చేస్తాం. ఈ మెయిన్ మెథడ్ లోపల ఏం చేస్తున్నాం, క్యాలిక్యులేటర్ అనేటటువంటి ఇప్పుడు మనం తయారు చేసిన క్లాస్ ఉంది కదా. సో ఇది క్లాస్ క్యాలిక్యులేటర్. ఇందులో ఉన్నటువంటి ఈ అన్ని మెథడ్స్ని మనం యూజ్ చేయాలి అని అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ తయారు చేయాలి. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో క్యాలిక్యులేటర్ అనే క్లాస్ మనం ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం. ఆబ్జెక్ట్ నేమ్ క్యాల్క్ అనుకుంటున్నాం. అది న్యూ ఆపరేటర్ ఉపయోగించి కన్స్ట్రక్టర్.
కన్స్ట్రక్టర్, ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. మనం ఏమి కన్స్ట్రక్టర్ తయారు చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఇది ఏమైతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అవుతుంది. ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా జావాని తయారు చేస్తుంది, అదే కాల్ చేస్తుంది. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో ఇప్పుడు మనం కాల్క్ అనేటటువంటి ఒక ఆబ్జెక్ట్ని మనం తయారు చేయడం జరిగిందనమాట. సో ఈ ఆబ్జెక్ట్ని ఉపయోగించి మనం ఈ మెథడ్స్, ఈ 5 మెథడ్స్ని మనం ఏం చేయొచ్చు, కాల్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ 5 మెథడ్స్ని కాల్ చేయడానికి మనం ఇక్కడ ప్రోగ్రామ్ రాయడం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ అంటే ఒక ప్రింట్ చేస్తున్నాం. ఏం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి, పారామీటర్స్లో పారాంథసిస్లో మనం ఏం చేస్తున్నాం, కాల్క్ డాట్ సమ్ 10,20. సో ఇప్పుడు మనం కాల్క్ అనేటటువంటి ఆబ్జెక్ట్ ద్వారా ఏం చేస్తున్నాం, సమ్ అనే మెథడ్ని మనం ఏం చేస్తున్నాం, కాల్ చేస్తున్నాం. ఈ సమ్ అనే మెథడ్ని కాల్ చేసేటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, 10,20 2 ఇంటీజర్ పారామీటర్స్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో 2 ఇంటీజర్స్ పారామీటర్స్, ఫస్ట్ది ఇంటీజరే, సెకండ్ది ఇంటీజరే, అవి కూడా రెండే ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే కంపైల్ చేసేటప్పుడు ఇది క్యాల్క్ అనేటటువంటి ఆబ్జెక్ట్ అంటే క్యాలిక్యులేటర్ అనే క్లాస్కి వెళ్తుంది అనమాట. ఇది దేని ఆబ్జెక్టు, క్యాల్క్ అనేది క్యాలిక్యులేటర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. కాబట్టి అది ఎక్కడికి వెళ్తుంది, క్యాలిక్యులేటర్ అనేటటువంటి ఈ క్లాస్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సమ్ అనేటటువంటి మెథడ్ని చూసుకుంటుంది. అందులో కూడా ఫస్ట్ది ఇంటీజర్ పారామీటర్ అయి ఉండాలి, సెకండ్ది ఇంటీజర్ పారామీటర్ అయి ఉండాలి. ఇట్లా ఉన్నటువంటి సమ్ మెథడ్ కోసం అది వెతుకుతుంది కంపైలర్. సో అట్లా వెతికినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ అది క్యాలిక్యులేటర్ అనేటువంటి క్లాస్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అందులో ఏమవుతుంది, ఫస్ట్ మెథడ్కి వస్తుంది. సమ్ మెథడ్ నేమ్ సమ్. ఓకే, ఫస్ట్ది ఇంటీజర్ కావాలి, సెకండ్ది ఇంటీజర్ కావాలి. 10,20 కదా మనకు అది కాల్ చేస్తుంది. 10,20 అంటే ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ ఇంటీజర్. సో చూసుకుంటుంది సమ్ అనే మెథడ్, ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ది ఇంటీజర్. సో ఓకే, 2 ఇది సూటబుల్ అయిపోయింది, ఇది సెట్ అయిపోయింది. సేమ్ ఇదే ఉంది కదా. సో కాబట్టి అదేం చేస్తుంది అంటే ఈ ఫస్ట్ మనం కాల్ చేస్తున్నటువంటి ఈ మెథడ్కి సమ్ 10,20 అనేటటువంటి ఈ మెథడ్ కాలింగ్కి అదేం చేస్తుంది అంటే ఓకే, ఈ మెథడ్ని ఏం చేస్తుంది, లింక్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. ఓకే, ఆ ఫస్ట్ దానికి ఈ మెథడ్ ఏం చేస్తుంది, లింక్ చేసుకొని పెట్టుకుంటుంది అనమాట. ఇప్పుడు కంపైల్ టైంలోనూ లింక్ చేస్తుంది. మనం ప్రోగ్రామ్ జావా సి అని రాస్తాం కదా, ప్రోగ్రామ్ రాసిన తర్వాత సేవ్ చేసిన తర్వాత మనం కమాండ్ ప్రాంప్ట్లో జావా సి క్లాస్ నేమ్ డాట్ జావా అని రాస్తాం చూడండి. అప్పుడు ఏం చేస్తాం, మనం కంపైల్ చేస్తాం. అప్పుడు కంపైల్ చేసేటప్పుడే ఇక్కడ ఇచ్చినటువంటి మన మెథడ్ నేమ్ అండ్ పారామీటర్ లిస్ట్ని బేస్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి ఈ 5 మెథడ్స్లో ఏ మెథడ్ని ఇది వచ్చినప్పుడు స్టేట్మెంట్ రన్ అయ్యేటప్పుడు ఇది వచ్చినప్పుడు ఏ మెథడ్ కావాలని కంపైల్ టైంలో అది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అందుకని దీన్ని మనం కంపైల్ టైం పాలిమార్ఫిజం అంటాం. అండ్ నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ మనం ఏం రాసినాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ కాల్క్ డాట్ సమ్, సేమ్ అదే మెథడ్ నేమ్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, 3 పారామీటర్స్ వాడినాం, అవి కూడా ఇంటీజర్స్. ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ ఇంటీజర్, థర్డ్ ఇంటీజర్. 3 ఇంటీజర్స్ ఉన్నటువంటిది ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఇంటీజర్స్ ఉన్నటువంటి 3 పారామీటర్స్ ఉన్నటువంటి సమ్ మెథడ్ ఏముందా అని వెతుక్కుంటుంది క్యాలిక్యులేటర్ క్లాస్లో పోయి. సో ఫస్ట్ అది ఇక్కడికి వస్తుంది. ఫస్ట్ క్యాలిక్యులేటర్ క్లాస్లో పోగానే సమ్ మెథడ్ నేమ్ సేమ్ ఉంది. ఇక్కడ పారామీటర్స్ లిస్ట్ చూస్తుంది. ఇక్కడ ఇంటూ ఏ ఇంటూ బి రెండే ఉన్నాయి. సో ఇది నాట్ ఈక్వల్, ఇది కాదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మెథడ్కి వస్తుంది. ఇది కూడా నేమ్ సేమ్ ఉంది. ఓకే, సమ్ ఇది ఉంది. ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ ఇంటీజర్, థర్డ్ ఇంటీజర్ అండ్ 3 ఉన్నాయి ఇవి. అండ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇంటీజర్. సో దీనికి సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, కంపైల్ టైంలోనే ఆ సెకండ్ దానికి ఈ మెథడ్ కాల్ చేయాలి అనేటటువంటి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు కంపైల్ టైంలోనే ఈ సెకండ్ సమ్ మెథడ్ కాలింగ్ స్టేట్మెంట్కి అది సెకండ్ మెథడ్ తోటి అది లింక్ చేసుకొని పెట్టుకుంటుంది. దాని తర్వాత థర్డ్ది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్లో మనం చేస్తున్నాం క్యాల్క్ డాట్ సమ్ 10.5, 20.5. అంటే ఇప్పుడు ఏంటిది, ఇది ఫస్ట్ది డబుల్ డేటా టైపు, సెకండ్ది డబుల్ డేటా టైప్. ఫస్ట్ది డబుల్ డేటా టైపు, సెకండ్ది డబుల్ డేటా టైప్ ఉన్నటువంటి సమ్ మెథడ్ ఏముందా అని అది ఏం చేస్తుంది, మనకు క్యాలిక్యులేటర్ క్లాస్కి వెళ్ళి వెతుకుతుంది. ఫస్ట్ అది ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. సో ఫస్ట్ సమ్ మెథడ్, ఫస్ట్ది ఏం కావాలి, డబుల్ డేటా టైప్ కావాలి, సెకండ్ది డబుల్ డేటా. ఫస్ట్ది చూస్తే ఇది ఇంటీజర్, సో ఇది నాట్ కాదు, కంపాటబుల్ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ది ఇంటీజర్, బట్ ఫస్ట్ది అక్కడ మనకు డబుల్, సో కాబట్టి ఇది కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ది డబుల్, ఓకే, సెకండ్ది డబుల్, ఓకే, ఇది సూటబుల్ అవుతుంది. సో కాబట్టి అది ఏం చేస్తుంది, అక్కడ మన థర్డ్ కాల్కి ఈ సమ్ అనేటటువంటి ఈ మెథడ్ అది లింక్ చేసుకొని పెట్టుకుంటుంది. కంపైల్ టైంలోనే లింక్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా థర్డ్ది అయిపోతుంది. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్కి వచ్చిన తర్వాత క్యాలిక్యులేటర్ సమ్, సేమ్ అదే మెథడ్ 10, 20.5. ఫస్ట్ది ఇంటీజర్ అయి ఉండాలి, సెకండ్ది డబుల్ డేటా టైప్ అయి ఉండాలి. సో ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ది డబుల్ డేటా టైప్. సో ఫస్ట్ సమ్ మెథడ్, ఫస్ట్ది ఇంటీజర్, ఓకే, సెకండ్ది డబుల్ డేటా టైప్ కావాలి, బట్ ఇక్కడ ఇంటీజర్ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ది ఇంటీజర్, ఓకే, సెకండ్ది డబుల్ డేటా టైప్ కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ది డబుల్ డేటా టైప్ కాదు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ది డబుల్ డేటా టైప్, ఓకే, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా A+B అనేది రన్ చేస్తుంది. ఇది దాన్ని లింక్ చేసుకొని పెట్టుకుంటుంది. ఫైనల్ది కూడా అంతే, ఫస్ట్ది డబుల్ డేటా టైప్, సెకండ్ది ఇంటీజర్. సో సేమ్ అది కామన్గా
1/1 వెతుక్కుంటూ వస్తుంది, అది 1/1 వెతుక్కుంటూ వచ్చేసి ఇక్కడ మనకు ఫస్ట్ది డబల్ది, సెకండ్ది ఇంటీజర్, ఇది షూటబుల్ అవుతుంది, ఇది ఈక్వల్ ఉంది కాబట్టి సో ఇక్కడికి అది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకు ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసేటప్పుడే ఇప్పుడు ఏ మెథడ్ డెఫినేషను ఎగ్జిక్యూట్ అవ్వాలనేది కంపైల్ టైంలోనే డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది జావా కంపైలర్. సో కాబట్టికి ఇప్పుడు దీన్ని మనం ఏమంటామా అంటే కంపైల్ టైం పాలిమార్ఫిజం అని అంటాం అనమాట. కంపైల్ టైం పాలిమార్ఫిజం అని అంటాం. ఓకే, మీకు ఇది అర్థమైపోయిందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది హవెవర్ వీ కెనాట్ ఓవర్లోడ్ ఈ మెథడ్ బై చేంజింగ్ ఓన్లీ ది రిటర్న్ టైప్. ఓన్లీ రిటర్న్ టైప్ని చేంజ్ చేయడం ద్వారా మనము మెథడ్ ఓవర్లోడింగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని మనం అచీవ్ చేయలేం. ఓన్లీ చేంజింగ్ ది రిటర్న్ టైప్ అంటే ఏంటంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది. ఓకే, మెథడ్ నేమ్ సేమ్ ఉంటుంది, పారామీటర్స్ కూడా సేమ్ ఉంటాయి. ఓన్లీ రిటర్న్ టైప్లో మాత్రమే తేడా ఉంది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెథడ్ రాస్తున్నా, సేమ్ సమ్ అనేటటువంటి మెథడే రాస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ దీన్ని ఇంటీజర్ అనుకుంటున్నాను నేను. ఇంటీజర్ మెథడ్ నేమ్ సమ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి ఇట్లా రాసిన నేను. సో దీంట్లో నేను ఏం చేస్తున్నా సంథింగ్ ఇదే రాద్దాంలే, రిటర్న్ a+b అని రాసిన. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ రిటర్న్ డబుల్ డేటా టైప్ రాస్తున్నా, మెథడ్ నేమ్ సమ్ ఉన్నది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని రాస్తున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రిటర్న్ డబుల్ డేటా టైప్లో కన్వర్ట్ చేస్తున్నాను నేను దీన్ని, డబుల్ అని చెప్పి a+b అంటున్నా. ఓకే, ఇది ఏంది టైప్ క్యాస్టింగ్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది రాసినప్పుడు ఏమవుతుంది, ఇది చూడండి మెథడ్ నేమ్ సేమ్ రెండిట్లో కూడా మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్ లిస్ట్ కూడా సేమే. ఫస్ట్ది ఇక్కడ ఇంటీజర్, సెకండ్ది ఇంటీజర్, ఇక్కడ ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ది ఇంటీజర్. ఓకే, బట్ ఇక్కడ రిటర్న్ టైప్ ఏమో ఇంటీజర్ ఉంది, ఇక్కడ రిటర్న్ టైప్ ఏమో డబుల్ ఉంది. సో ఓన్లీ రిటర్న్ టైప్లో మాత్రమే డిఫరెన్స్ ఉంది, మిగతా స్టోరీ ఇక్కడ మెథడ్ నేమ్ సేమ్ ఉంది, పారామీటర్ లిస్ట్ కూడా సేమ్ ఉంది. ఇట్లా ఉన్నప్పుడు అది మెథడ్ ఓవర్లోడింగ్ అవ్వదు. ఓన్లీ రిటర్న్ టైప్లో డిఫరెన్స్ ఉండి మెథడ్ నేమ్ సేమ్ ఉండి పారామీటర్ లిస్ట్ కూడా సేమ్ ఉంటే అది మెథడ్ ఓవర్లోడింగ్ అనరు అనమాట. అక్కడ ఏమైంది అంటే ఏమంటే మనకి ఇమీడియట్లీ ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని మెయిన్ మెథడ్లో మనం ఏమని రాయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ calc.sum 10,20 అని కాల్ చేస్తున్నాం. అప్పుడు అది ఏమవుతుంది మనకు, నేను ఈ మెథడ్ స్టేట్మెంట్ ఇవ్వగానే అది ఏమవుతుంది సమ్ అనేటటువంటి మెథడ్ దగ్గరికి వెళ్తుంది. అందులో ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ది ఇంటీజర్ రెండు ఉండాలి, మెథడ్ నేమ్ సమ్ అయ్యి ఉండాలి, అంతే కదా. సో ఇక్కడికి వస్తుంది సమ్ ఇంట్ ఏ ఇంట్ బి, అండ్ ఇక్కడ కూడా సమ్ ఇంట్ ఏ ఇంట్ బి, అంటే మెథడ్ నేమ్ సేమ్ ఉంది అండ్ ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ది ఇంటీజర్, ఇక్కడ కూడా ఫస్ట్ది ఇంటీజర్, ఇక్కడ కూడా సెకండ్ది కూడా ఇంటీజర్, రెండు సేమ్ ఉన్నాయి. మరి ఇందులో ఏ రెండింటిని దీంట్లో దేన్ని కాల్ చేయాలి, అది కన్ఫ్యూజన్ అవుతుంది అనమాట. కంపైలరు రిటర్న్ టైప్ని చూడదు, మెథడ్ నేమ్ చూస్తుంది, పారామీటర్ లిస్ట్ని చూస్తుంది. మెథడ్ నేమ్ సేమ్ ఉంది, పారామీటర్ లిస్ట్ కూడా సేమ్ ఉంది. సో కాబట్టి ఈ రెండింటిలో దేన్ని లింక్ చేయాలనేది, కంపైల్ టైంలో లింక్ చేయాలనేది దానికి కన్ఫ్యూజన్ అవుతుంది. సో కాబట్టి అది ఎమ్మటే ఇమీడియట్లీ ఎర్రర్ ఇస్తుంది, ఈ రెండింటిలో దేన్ని కాల్ చేయాలి, మేము రెండు సేమ్ పారామీటర్ లిస్ట్ ఇచ్చినాం సేమ్ నేమ్ తోటి అనేది. సో కాలింగ్ టైంలోనే అది మన కంపైల్ టైంలోనే అది కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది అనమాట, దానికి ఏది కాల్ చేయాలి అనేది. సో అందుకని ఏంటంటే ఓన్లీ రిటర్న్ టైప్లో మనకు డిఫరెన్స్ ఉండటం వల్ల మెథడ్ ఓవర్లోడింగ్ అనేది పాసిబుల్ అవ్వదు అనమాట. ఓకే, సో ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఈ మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ వల్ల మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? సో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఇంప్రూవ్స్ ది రీడబిలిటీ అండ్ రీయూజబిలిటీ. మనం చూడగానే చదువుకోవడానికి కానీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ రీయూజబిలిటీ, రాసిన మెథడ్ని మనం సేమ్ నేమ్ తోటి చాలా రాసుకోవచ్చు. అండ్ ఇట్ ప్రొవైడ్స్ ది ఫ్లెక్సిబిలిటీ టు ప్రోగ్రామర్ సో దట్ దే కెన్ కాల్ ది సేమ్ మెథడ్ ఫర్ డిఫరెంట్ డేటా టైప్స్. సేమ్ నేమ్ తోటి మనం ఏం చేయొచ్చు, నెంబర్ ఆఫ్ మెథడ్స్ మనం తయారు చేసుకోవచ్చు, కాబట్టి అది ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు రియల్ టైంలో కూడా మనము ఒకసారి ఆలోచిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రియల్ టైంలో నార్మల్గా మనం ఎవరికన్నా ఒక లెక్క చెప్పినాం అనుకోండి, ఇప్పుడు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటప్పుడు మనం ఫస్ట్ మనం ఒక 100 రూపాయలు ఇవ్వాలి, దాని తర్వాత ఒక 200 ఇవ్వాలి, నీకు మొత్తం ఎంత ఇవ్వాలిరా అని అంటాం, మొత్తం అని అంటాం, ఎడిషన్ అంటే. ఓకే, దాన్ని కూడా యాడ్ చేయడం అని అంటాం. మొత్తం ఎంత అంటే వాడు ఏం చేస్తాడు, 100ని 200 యాడ్ చేసి మొత్తం ఎంతో చెప్తాడు. సేమ్ నువ్వు ఇంకొక పర్సన్కి 100 ఇవ్వాలి, 200 ఇవ్వాలి, 300 ఇవ్వాలి, నువ్వు అతని దగ్గర కూడా మొత్తం ఎంత అంటావు, నీకు ఇవ్వాల్సిన మొత్తం ఎంత అంటావు, అంతేలే. కానీ ఇప్పుడు 100, 200 ఇచ్చేటోనితోటేమో ఒక నేమ్ వాడతావా, మొత్తం అనే వాడతావు, నీకు మొత్తం ఎంత ఇవ్వాలని అంటాం. 3 సార్లు డబ్బులు తీసుకున్న దగ్గర కూడా నువ్వు పోయి మొత్తం ఎంత ఇవ్వాలని అంటాం, మనం నీకు మొత్తం ఎన్ని డబ్బులు ఇవ్వాలని అంటాం. సో మనం అక్కడైనా అదే పదం వాడతాం, ఇక్కడైనా అదే పదం వాడతాం, మొత్తం ఎంత ఇవ్వాలి నీకు అనే అంటాం మనం. అది 200 ఇవ్వాల్సిన, 500 ఇవ్వాల్సిన, 1000 ఇవ్వాల్సిన, మనం 10 సార్లు తీసుకున్నా, 10 సార్లు కూడటానికైనా, ఒకసారి 2 సార్లు కూడటానికైనా, 100 సార్లు కూడటానికైనా మనం మొత్తం ఎంత అని అంటాం. అంటే ఒకటే పదాన్ని మనం నిజ జీవితంలో వాడుతున్నాం.
డిఫరెంట్గా పదాలు ఏం వాడట్లే. 2 సార్లు తీసుకున్నోనికి మొత్తం అని, 3 సార్లు తీసుకునేటోనికి ఇంకొక పదం ఏమైనా వాడతామా? వాడం. నీకు మొత్తం ఎంత ఇవ్వాలని అని అంటాం. అంటే మనం నిజ జీవితంలో కూడా ఒకటే పదాన్ని వాడుతున్నాం. అది 2 సార్లు తీసుకున్నా, 3 సార్లు వాడినా, 3 సార్లు 3 నెంబర్స్ని యాడ్ చేయడానికైనా, 2 నెంబర్స్ యాడ్ చేయడానికైనా, 100 నెంబర్స్ యాడ్ చేయడానికైనా మనం ఒకటే పదాన్ని వాడతాం. సేమ్ అదే కాన్సెప్ట్ మనకు ఇక్కడ నువ్వు 2 ఇంటీజర్స్ ఇచ్చినా, 3 ఇంటీజర్స్ ఇచ్చినా, ఫస్ట్ది డబుల్ డేటా టైప్, సెకండ్ది డబుల్ డేటా టైప్ అయినా, ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ది డబుల్, థర్డ్ది ఇట్లాంటిది ఇంకొక 10 రాసినా కానీ మనం ఒకటే నేమ్ వాడతాం అనమాట. సేమ్ అదే ఫీచర్ని మనం ఇక్కడ ప్రోగ్రాంలో కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. మనం రియల్ టైంలో వాడేటటువంటి కాన్సెప్ట్ అనమాట. సో ఈ విధంగా మనకు మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఒకటే నేమ్ తోటి మనము మనకి ఎన్ని మెథడ్స్ కావాల్సి వస్తే అన్ని మెథడ్స్ మనం తయారు చేసుకోవచ్చు బై గివింగ్ ది డిఫరెంట్ పారామీటర్స్ అనమాట. సో ఆ డిఫరెంట్ పారామీటర్స్ మనం ఎట్లా చూస్తామా అంటే మనం ఈ కాన్సెప్ట్ ద్వారా 3 వేస్లో మనం దాన్ని అచీవ్ చేయొచ్చు. నెంబర్ ఆఫ్ పారామీటర్స్, డేటా టైప్స్ ఆఫ్ పారామీటర్స్, ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్లో మనం చేంజెస్ చూపించి మనం ఎన్ని మెథడ్స్ కావాలంటే అన్ని మెథడ్స్ మన అవసరం తగ్గట్టు మనం తయారు చేసుకోవచ్చు. సో మీకు ఇది మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నా. సో మనం ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీకు ఎట్లా ఉన్నది ఏంటిది ఏందనేది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసిన కాబట్టి జస్ట్ దీన్ని రన్ చేసి అవుట్పుట్ చూసేద్దాం. ఓకే, 30, 60, 31.0, 30.5, 30.5 ఇవి. సో ఇప్పుడు చూడండి 10 + 10 20. సో 10 + 20 ఇది ఫస్ట్ది రన్ అవుతుంది కదా మనకు ఇది. సో 10 + 20 అంటే 30. సో ఇప్పుడు ఏమవుతుంది, రిటర్న్ 30 అన్నాం. సో రిటర్న్ 30 కాబట్టి అది ఏమవుతుంది, ఇక్కడ calc.sum 10, 20 అంటే అది అక్కడ ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏమవుతుంది, ఇక్కడికి మనకు 30 అనే వాల్యూ వస్తుంది. ప్రింట్ లైన్ 30 కాబట్టి అది ఏం చేస్తుంది, 30ని ప్రింట్ చేస్తుంది. కాబట్టి 30ని ప్రింట్ చేసింది. ప్రింట్ లైన్ అన్నాం కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది కాబట్టి అది నెక్స్ట్ లైన్కి వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ మనం ప్రింట్ లైన్ అంటే ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఏం ప్రింట్ చేయమని చెప్తున్నాం, calc.sum 10, 20, 30. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది సెకండ్ మెథడ్ మనకు వెళ్తుంది, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏకి 10, బికి 20, సికి 30 అవుతుంది. A + B + C జరుగుతుంది. సో అంతే కదా. సో A + B + C జరిగితే 60 అవుతుంది. సో ఆ 60 రిటర్న్ అవుతుంది. అంటే ఇక్కడికి ఏమవుతుంది, 60 వస్తుంది. ఈ ప్లేస్లోకి 60 వస్తుంది. 60 వచ్చిన తర్వాత అది ప్రింట్ లైన్ అన్నాం కాబట్టి 60 ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత 10.5, 20.5. ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, ఇక్కడ రెండు కూడా డబుల్ డేటా టైప్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, A + B. సో మనకి ఏమైతే 10.5 + 20.5 అంటే 31 అవుతుంది. 31 రిటర్న్ అవుతుంది. సో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అట్లనే ఇది 30.5 అండ్ నెక్స్ట్ 30.5. ఇవి లాస్ట్ ఇవి రెండు ఇవి అయితే అనమాట. సో ఈ విధంగా మనము మెథడ్ ఓవర్లోడింగ్ని అచీవ్ చేయొచ్చు. సో ఇది మంచిగా అర్థమైందని అనుకుంటున్నా. దీనికి సంబంధించి మీకు ఏమన్నా ప్రోగ్రామ్స్ ఇంకేమన్నా ఉంటే ఒకసారి అవి చూడండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో పెడితే నేను వాటికి వీళ్ళని చూసుకొని ఆన్సర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో కంపల్సరీగా మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి.